వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. ఓ శవకర తురబా ముందెన్నడు చవి చూడని, అంతకుముందు చూడని సరికొత్తదైన ప్రేమామృతం. అంతకు మునుపు చూడని ఒక ఆ ప్రేమామృతాన్ని, గతములో చూడని అధికమైన కృపను ఈ దినమున ఈ పరిచర్య మీద నా దేవుడు కుమ్మరించుచున్న వేళ అధిక కృప ఈ దినము నుండి కలగబోతుండగా, ఇక మీదట కృప విస్తరించుచుండగా, కృప విస్తరించునుగాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ కృప విస్తరించునుగాక అని చెప్పండి. అదుగో కృప, నిన్న నేడు రేపు ఒకే విధంగా ఉన్న దేవుని కృప, మార్పు లేని కృప, దైవీకమైన కృప, విస్తరించే కృప. విస్తరించాలి, విస్తరించాలి. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప, నీ కృప. హల్లెలూయా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. ఈ మూడో దేవున చివరి దినములో ఇదిగో నీ మార అంతటిని నా దేవుడు తీయబోతున్నాడు. నీ లైఫ్ అంతా మధురంగా మార్చబోతున్నాడు బిడ్డ. అంత మునుపు చూడని మహిమగల జీవితాన్ని, అంతకు మునుపు చూడని బ్రతుకును ఒక సరిక్రొత్త కోణంలో నిన్ను నడిపించబోతున్నాడు. అదుగో కృప విస్తరించునుగాక, అధిక మహిమ పరిచర్య మీద విస్తరించునుగాక, అధిక కృప ఒక్కొక్కరి మీదకి దిగివచ్చునుగాక, అధిక మహిమతో నింపునుగాక. యా రబా షందరల బరకత్తుల బందరబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి చివరిగా నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా, నన్ను నన్ను వేడిపోబోకయ్యా. నాతో పాటు కలిసి నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా, నన్ను నన్ను వేడిపోబోకయ్యా. నీవు లేక మేము బ్రతుకలేమయ్యా, నీవు లేక మేము బ్రతుకలేమయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. అందరం చివరిగా నిన్నే నిన్నే నన్ను నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక మేము, ఓ నీవు లేక నేను, ఓ నీవుంటే మాకు చాలు యేసయ్యా. ఓహో నీవుంటే మాకు చాలు. చివరిగా ఓ నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా,
నమ్ముకున్నామయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను. చివరిగా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే మాకు చాలు యేసయ్యా, నీవుంటే మాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నామయ్యా, నన్ను నన్ను వేడిపోబోకయ్యా, ఓ నిన్నే. అవునయ్యా తండ్రి, నన్ను నన్ను వేడిపోబోకయ్యా. చివరిగా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవు నాతో ఉండాలయా, నేను నీతోనే సాగాలయా. అప్పగించుకుందాం. ఒక నవనూతనమైన జీవితం ముందున్న దినాల్లో మనం చూడాలి. అయ్యా, నీ కాళ్ళు పట్టుకుని ఈ పరిచర్య కొరకు కన్నీళ్లతో ఏడుస్తున్నాను. అయ్యా, ఈ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకో. అయ్యా, ఒక సరికొత్త ప్రేమామృతంతో కుమ్మరించి ఈ రోజు నుండి ఈ సేవ మలుపులు తిరగాలి ప్రభువా. ఈ సేవ సరిహద్దులు విశాలం అవ్వాలి ప్రభువా. ఇక్కడున్న విశ్వాసుల హృదయాల్లో ఉన్న మారాలాంటి బ్రతుకులన్నీ ఈ పండగల అనంతరం మధురంగా మార్చబడాలి. ఇక్కడ నుంచి ఎవ్వరు మా బిడ్డలు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు రాజు. అయ్యా, మా బిడ్డలు ఎవ్వరు ఉట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదు బాబు. బాబు, నీ కాళ్ళు పట్టుకుంటున్నా, నీ కల్వారి కాళ్ళ యొద్ద కాళ్ళు పట్టుకుంటున్నా ప్రభు. నీ సన్నిధిలో నీ కాళ్ళు పట్టుకుంటున్నాడయ్యా. నీ బిడ్డలు బలహీనులుగా ఉండకూడదయ్యా. ఈ చిన్న మందను జ్ఞాపకం చేసుకో, వారి కుటుంబాలను ఆశీర్వదించు ప్రభా. ఈ సేవ సరిహద్దులను విశాలము చేయనైనా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను ప్రభా. ఈ సేవ 2 3 4 బహుగా ఫలించున్నట్లుగా కృపనివ్వండి ప్రభా. నీవు తప్ప మాకెవ్వరు లేరు కదా డాడీ. మీరు తప్ప మాకెవ్వరు లేదు కదా డాడీ. మీరు తప్ప మాకెవ్వరు లేరు కదా డాడీ. అయ్యా, కనికరించి కృపతో నింపుమని మీ చేతులు కర్పిస్తూ, నీ దయతో నింపుమని చేరువచ్చిన సంఘముతో మాట్లాడమని అయ్యా మీరు దర్శించండి. వచ్చిన వారందరినీ దర్శించండి నా తండ్రి. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి తండ్రి. మమ్మల్ని దర్శించు.
నీ కృపకై అప్పగించుకుంటూ ఈ సేవను దీవిస్తున్నాను తండ్రి. నిండు మనసుతో దీవిస్తున్నాను. ఈరోజు నుండి సరికొత్త కోణంలో ఈ సేవ వర్ధిల్లునుగాక. ఈ ప్రాంతపు సేవ విశ్వాసులు వర్ధిల్లుదురుగాక. ప్రతి శాపం యేసు నామంలో కొట్టివేయబడునుగాక. ప్రతి దరిద్రత కొట్టివేయబడునుగాక. ప్రతి అంధకార శక్తులు కూలిపోనుగాక. స్వేచ్ఛగా దేవుని ఆత్మలాడునుగాక. పొంచి ఉన్న ప్రమాదాలు, కీడు, విపత్తులు, ఈ సేవకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ప్రమాదం, ప్రతి పొంచి ఉన్న ప్రతి చీకటి, ప్రతి శాపాన్ని యేసు నామములో పెకలిస్తున్నాను. ఈ సేవను దీవించుదువుగాక. ఇక్కడున్న విశ్వాసులందరూ దీవించబడుదురుగాక. వారి ఉద్యోగాలు దీవించబడునుగాక. వారి వ్యాపారాలు దీవించబడునుగాక. నజరేయుడైన యేసు నామంలో గర్భ ఫలము కలుగునుగాక. గర్భము లేని వారికి గర్భము తెరవబడునుగాక. యేసు నామం. అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ప్రతి కట్లు తెగిపోనుగాక. ప్రతి ఆర్థిక సమస్యలు తొలగిపోనుగాక. ప్రతి వ్యసనాలు యేసు నామములో బంధించబడునుగాక. ప్రతి కుటుంబంలో దరిద్రత యేసు నామములో బంధించబడునుగాక. సమృద్ధి చేతి నిండా పనులు కలుగునుగాక. పొంచి ఉన్న ప్రమాదాలు, కీడు, విపత్తులు, ఈ పరిచర్యలో పొంచి ఉన్న ప్రతి అంధకార దురాత్మల క్రియలు, సాతాను క్రియలు యేసు నామములో విడిచిపెట్టి అధికారము లేదని ఆజ్ఞాపిస్తున్నాను. పిశాసి అధికారము లేదని ఆజ్ఞాపిస్తున్నాను. అధికారము లేదని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో విడిచిపో. ఈ పరిచర్యను విడిచిపో. దురాత్మలరా, మీకు అధికారం లేదు. ఇక్కడ బగబగ మండుచున్న దేవుని అగ్ని సింహాసనం, అదుగో ఓహో సింహాసనాసీనుడైన దేవుని మహిమ కర్రబక్కందర. ఇక్కడ దేవుని ప్రచండమైన అగ్ని, బగ 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 మండుచున్న అగ్ని, అగ్ని అగ్ని, బగ 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 మండుచున్న అగ్ని, అగ్ని అగ్ని. ఓహో శబా కరా తురాల రబా. బగ 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 మండుచున్న అగ్ని. కృప కలుగబోతుంది. సాతానుపై జయము. ఓ దేవుని ప్రసన్నత ఈ పరిచర్య మీద నిలుచునుగాక. ప్రతి బిడ్డ మీద నిలుచునుగాక. మోకరించిన ప్రతి కుటుంబం మీదకి కృప దిగొచ్చునుగాక. దైవజనులపై కృప దిగొచ్చునుగాక. దైవజనురాండ్రపై కృప దిగొచ్చునుగాక. నీ దాసురాండ్రపై కృప దిగొచ్చునుగాక. బిడ్డలందరిపై కృప దిగొచ్చునుగాక. ఓ నీ కృప బిడ్డలందరి మీదకి దిగొచ్చునుగాక. ఒక్కొక్కరి మీదకి కృప దిగొచ్చునుగాక. విశ్వాసుల బిడ్డలందరికీ కృప దిగొచ్చునుగాక. కృప దిగొచ్చునుగాక. కృప దిగొచ్చునుగాక. ప్రచండమైన కృప. మహిమ అధికమగునుగాక. మహిమ విస్తరించునుగాక. కమాన్ కమాన్ కమాన్. కృప 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 పొందుకోండి. కృప పొందుకోండి. ఈ రోజు నుండి మీ జీవితంలో సరికొత్త అనుభవాలు, ఈ దినము నుండి సరికొత్త కోణంలో మీరు నడిపించబడబోతున్నారు. ఈ దినము నుండి సరికొత్త అభిషేకం, ఈ దినము నుండి సరికొత్త మహిమ, ఈ దినము నుండి సరికొత్త ఆత్మలు మీరు చూడబోతున్న వేళ ప్రతి శాపము కొట్టివేయబడునుగాక. ప్రతి దరిద్రత కొట్టివేయబడునుగాక. ప్రతి కలవరం నాశనం అయిపోవునుగాక. ప్రతి చీకటి అంధకార దేవతలు యేసు నామములో ఇదిగో కాళ్ళ కింద తొక్కబడునుగాక. ఏ పిశాసి నీకు అధికారం లేదు ఇక్కడ. ఏ సాతానుడా అధికారం లేదు ఇక్కడ నీకు. ఇది ఏర్పరచుకున్న దేవుని కొమ్మ. ఇది ఎండిపోదు. ఇది ఎండిపోదు. ఇది ఎండిపోదు. నువ్వు దేవుడు ఏర్పరచుకున్న కొమ్ము. నువ్వు ఎండిపో. ఈరోజే నువ్వు అనుకున్నావు నేను ఎండిన దాననైపోయాను. నువ్వు అనుకున్నావు నేను ఎండిపోయాను అనుకున్నావు. నో, అలా అనుకోవద్దు. ఎందుకో తెలుసా? నా దేవుడు ఆ ఎండిన కొమ్మలో ఇప్పుడే తన జీవాన్ని, ఎండిపోయావు అనుకున్నావు కదా, ఇప్పుడే తన జీవాన్ని మన మధ్యలో మంద జీవజలము, జీవజలం, జీవజలం, జీవజలం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. ఓ హల్లెలూయా. విజయముతో ఊరేగించబడదాం. విజయముతో ఊరేగించబడదాం. దిగ్విజయముతో ఊరేగించబడదాం.
ఎన్నడూ ఓడిపోని ఓ షాబాక, ఇంక మీదట ఓటమి లేదు, ఇక మీదట నువ్వు ఓడిపోవు. ప్రతి స్థలంలో నీకు జయము కలగబోతున్న వేళ పొందుకో, పొందుకో. ఇప్పుడే దైవిక స్వస్థత కలగబోతోంది, ఇప్పుడే దైవిక స్వస్థత కలగబోతోంది, ఇప్పుడే విడుదల కలగబోతున్న వేళ. ఎస్సయాలు కరో తెరలి విలాందర షందర బోలరా కొరలు షందరలరా. స్తోత్రం. నువ్వు చీకట్లో లేవు, నువ్వు ఎండిపోయిన దానవు కాదు, ఎండిపోయిన దానవు, ఎండిపోయిన వాడవు కాదు. నువ్వు ఫలిస్తావు. ఎందుకంటే నా దేవుడు నిన్ను అంటు కట్టాడు. నువ్వు ఎండిపోలేదు, నువ్వు నష్టం కాలేదు. సాతానుగాడు నిన్నేదో చేయాలని చూశాడు, కానీ వాడి వల్ల కాదు, వానికి అధికారం లేదు. వాడు మనల్ని ముట్టలేడు. ఒకవేళ నీ లైఫ్లో కోల్పోయాను, అన్నీ పోయాయి అనుకుంటున్నావా? లేదు. నీ జీవితంలో నూతన సూర్యోదయం, నూతన వెలుగు, శాంతరావా మంచు వలె సన్నిధి నీ తల మీదకి దిగి వచ్చుచున్న వేళ, కృప ఆవరిస్తున్న వేళ, దేవుని ప్రసన్నత నీ అంతరంగాన్ని తాకుతున్న వేళ, అదిగో దేవుని ప్రసన్నత నీ హృదయంలోకి చొరబడి ఒక ప్రశాంతమైన నెమ్మది గల వాతావరణం. ఏదో బరువు దిగిపోయింది నీ లైఫ్లో, ఏదో బరువు తొలగిపోయింది నీ లైఫ్లో, పూర్తిగా తొలగిపోయింది. విడుదల, నెమ్మది, నీ హృదయం అంతా ఒక తేలిక, భారం దిగిపోయింది. ఎస్, ఒక నెమ్మది గల వాతావరణం, దైవ స్పర్శ. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడు నిన్ను చేత పట్టుకోబోతున్నాడు, తన కౌగిల్లోకి నేను చేర్చుకోబోతున్న వేళ, తన సన్నిధి నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో పెట్టాడంట. తమ్ముడు, నా లైఫ్ ఏంటి? ఎందుకు? అన్ని ప్రశ్నలే కదా. నీ లైఫ్ అంతా ప్రశ్నలే, నీ ప్రాణం అంతా ప్రశ్నలే, నీ బ్రతుకంత ప్రశ్నలే. ఆ ప్రశ్నకు జవాబు ఇదిగో. నీ ప్రతి ప్రశ్నకు నేనే జవాబు అంటున్నాడు. నేను చేతులు పట్టుకొని నేను నడిపించబోతున్నాడు. ఒక గొప్ప ఆదరణ, ఒక గొప్ప సమాధానం. విరిగిపోయావు. నువ్వు అనుకుంటున్నావు, ఏంటి ప్రభా ఈ లోయ, ఇది గాఢాంధకారపు లోయ, ఎవ్వరూ కనబడట్లేదు, ఎవరి ఆదరణ నా జీవితంలో లేదు, కనీసం ఎలా ఉన్నావు అని పలికరించే వాళ్ళు కూడా లేరనుకున్నావు. బిడ్డ, ఇది లోయ, ఇది నీకు లోయ. లోయలో ఉన్నవారు ఎవరు కనబడరు. ఇది లోయ కదా, ఎవ్వరు కనరారు. ఆదరణ కరువైపోతున్న వేళ, ఎవ్వరు కనబడని వేళ, మనుషులు, పరిస్థితులు, మనను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా, మనం నమ్మిన వాళ్ళు ఎవ్వరు కూడా లేని దినం. నువ్వు అనుకుంటున్నావు, లేదు నాతో ఉన్నాడా ప్రభు,
నాతో ఉన్నాడా ప్రభు? లేడనుకుంటున్నావు కదా. నో నో, నిన్నొక దినాన ఈ పండగలు అయిపోయిన తర్వాత ఆ లోయలో నుండి క్రమక్రమంగా నువ్వు పైకి రాబోతున్నావు. ఆ లోయలోంచి దేవుడు పైకి లేపబోతున్నాడు. వచ్చిన తర్వాత గిన్నె నిండి పొర్లి అభిషేకం. నిండి పొర్లి అభిషేకం, గిన్నె నిండి పొర్లగలిగిన అభిషేకం, గిన్నె నిండి పొర్లగలిగిన కృప, గిన్నె నిండి పొర్లగలిగిన అభిషేకం, సమృద్ధి అభిషేకం. ఈ పండగల తర్వాత బిడ్డ, ఈ పండగల తర్వాత గిన్నె నిండి పొర్లగలిగిన ఒక అభిషేకం. గిన్నె నిండిపోతుంది, పొర్లి ప్రవహించే అభిషేకం. థ్యాంక్ యూ. బాధించిన శత్రువు ఇక కనబడడు. ఆ చీకటి ఇక కనబడదు. చీకటి అంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు. ఈరోజే ఆ చీకటి తెరలన్నీ తొలగిపోతున్నాయి. ఒక సరికొత్త వెలుగు చూడబోతున్నాం. సరికొత్త మహిమ, సరికొత్త ఆనందం, సరికొత్త సంతోషం, సరికొత్త మహిమ. హోలీ హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హోలీ హల్లెలూయా. మోహశాంధరలరథిరనమా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒక దైవికమైన సమాధానం. నీ బరువంతా దిగిపోయి, నీ బరువంతా దిగిపోయింది. ఒక తెలియని దైవికమైన భారం నీ గుండెలో నా దేవుడు పెట్టబోతున్నావు. ఆ మొదటి ప్రేమ ప్రభు కొరకు అప్పుడు పరిగెత్తుకొని వచ్చావే, ఆ ప్రేమ. ఓ లార్డ్ జీసస్, సరికొత్తదైన నీ జీవితం. సాతానుగాడు నీ దగ్గరికి వచ్చి, ఏది ఈ బిడ్డ నా బిడ్డ అని వచ్చాడు, కానీ ఇక్కడ దూతలు ఉన్నాయి. రే, ఈ బిడ్డలు నీ బిడ్డలు కాదు, వీరు నా బిడ్డలని దేవుడు వాటిని గద్దిస్తున్న వేళ, వీళ్ళు యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళు, ముట్టడానికి అవకాశం లేదు. నీకు ఆ ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ లార్డ్. హోలీ హో జీసస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బంధకాలన్నీ తెగిపోయి, ప్రతి కట్లు తెగిపోతున్నాయి. విడుదలిచ్చేశాడు, విడుదలిచ్చేశాడు. ఈ దినం ఒక సరికొత్త అనుభవం. జీసస్, దేవుని సన్నిధి. ఓ థ్యాంక్ యూ. ఒక నూతన పశ్చాత్తాపం, ఒక నూతన భారం దేవుడు నీ గుండెల్లో పెట్టబోతున్న వేళ. థ్యాంక్ యూ జీసస్. నువ్వు మాతో ఉన్నావు ప్రభా. మేమెప్పుడు సిగ్గుపడవు నాయన. నా జనులకి ఎన్నడూ సిగ్గునందరు, నా జనులకి ఎన్నడూ సిగ్గునందరు. నువ్వెప్పుడు సిగ్గునందవు. ప్రభు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. జీసస్, థ్యాంక్ యూ.
కన్నీళ్ళు ఒకవేళ వస్తే అణుచుకోవద్దు. యోసేపు అణుచుకోకుండా చోటు వెతుక్కున్నాడు. ఓ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ. ఈరోజు ఒక దైవికమైన కార్యం, ఈరోజు ఒక దైవికమైన ఆశీర్వాదం, ఈరోజు ఒక దైవికమైన దీవెన, ఒక సంతోషం. డబ్బులున్న సంతోషం కాదు ఇది, పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సంతోషం. ఎన్ని కోట్లు పెట్టిన వెల పెట్టలేము దీనికి. ఆ సంతోషం. మీరు దేవుని చిత్తంలో ఉన్నారు కదా, దేవుని ఏర్పాటులో ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. విడిచిపోడు, విడిచిపెట్టు. థ్యాంక్ యూ. స్తోత్రం. ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి, నా ప్రాణమా నేనిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నేనిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నేనిన్నే స్తుతింతున్, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు. జీసస్, థ్యాంక్ యూ. ఒక్కసారి అందరూ కూడా కళ్ళు తెరిచి మనకిచ్చిన ఒక దైవికమైన భారం, ఒక దైవికమైన సంతోషాన్ని బట్టి ప్రభును మహిమపరిచి ఘనపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆనందం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యాహ్నం నుండి కూర్చుందాం ప్రశాంతంగా.